నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ మరి ఇది నా బంగారు పరగ ధ్యానంలో ఆత్మీయ మరి జీవిత సత్యాల్ని మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాము. ఒక్కొక్కటి మనం పదే పదే ధ్యానిస్తూ మరి ఆత్మీయ మేలు పొందడానికి ఆశిద్దాం. అయితే మరి ఆ బైబిల్ సంబంధించినటువంటి విషయాలన్నీ మనం నేర్చుకుంటూ, బైబిల్ అయితే క్షేమకరమైనది, శాశ్వతమైనది, శ్రేష్టమైన మానవ జీవితం అనుగ్రహింపబడి మనల్ని ఆత్మీయంగా నడిపిస్తుంది. బైబిల్ మన మానవ శాప విమోచనం కూడా మనకి తెలియజేస్తుంది. దేవుడే వాక్యమై ఉన్నందున దేవుని స్తుతించి కీర్తించాలనే బాధ్యత మనకుంది. ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి. ఆయన గుణాల్ని మనము అద్భుత ఆశ్చర్యకారాలని, మేలును, ఉపకారాలను తలంచి స్తుతించి మనం ఆరంభించుకోవడం మంచిది. దేవుని స్తుతించడం ఎంతో ఎంతో మంచిది. మరి జీవితం అనేది రైలు ప్రయాణం లాంటిది. వచ్చేవారు వస్తుంటారు, పోయేవారు పోతూ ఉంటారు. రైలు తన ప్రయాణాన్ని ఆపదు. జీవితం కూడా అంతే. దాన్ని ఓర్పుతో, నిరీక్షణతో కొనసాగించాలి. దేవుని ధ్యానిస్తూ అదే ప్రపంచంతో నిరాశలను దిగమింగుకొని పయనించాలి, ముందుకు సాగిపోవాలి. ప్రతి వ్యక్తిగా మంచి వ్యక్తిగా జీవిస్తే చాలు. ఇతరుల దగ్గర నిరూపించుకోవసరం లేదు. దేవుని ప్రేమ బలవంతం చేస్తే పౌలు తిమోతికి ఎన్నో హెచ్చరికలు చేస్తూ సైనిక వలె సిద్ధపాటుతో జీవించాలని చెప్పాడు. అది మనకు కూడా అదే సిద్ధపాటు. నువ్వు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, వ్యక్తిగా, ఆదర్శంగా జీవించాలని తెలిపాడు. సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమని కూడా చెప్పాడు. ఎన్నో అమూల్యమైన మాటలు మరి తిమోతితో చెప్పాడు పౌలు. మనం అందరం ఆనందం పొందడం కన్నా ఇతరుల ఆనందాన్ని పంచుకోవడంలోనే ఎక్కువ ఆనందం ఉంది. క్రీస్తు అదే మాట తెలిపారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలగాలి. నేను నీకు మంచి స్నేహితుడని కూడా అన్నాడు. జీవితంలో కొన్ని మెళకువలు తెలుసుకుని దేవుడిచ్చిన జ్ఞానావగాహనతో మంచి విలువలు పెంపొందించుకోవాలి. లేంచో ఎప్పటికీ ఏమీ సంపాదించుకోలేము, నిలబెట్టుకోలేము. కష్టపడి సంపాదించిన స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా వృధా చేయకూడదు. మరి చేయి జారితే తిరిగి సంపాదించుకోలేము. మనం సృజించిన దేవుని వాగ్దానాలు చాలా అద్భుతమైనవి. నేను నీ గురించి ఉద్దేశించిన తలంపులు ఎరుగుదును, అవి క్షేమకరమైనది. మరి అవి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే కొందరు భావనలో జీవితం అంటే సస్పెన్స్ థ్రిల్లర్ నవల్ లాంటిది అనుకుంటారు. ఏ పేజీలో ఏ జరుగుతుందో తెలియదు. నిజమైన ఆనందం కావాలంటే చివరిదాకా వేచి ఉండాలి. దేవుని మాటలను బట్టి ఓర్పుతో కనిపెడుతూ మెలకుగా ఉండి ప్రార్థించాలి. దేవుని యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. జ్ఞాన వివేకములు దేవుని ఎందే కలవు. కనుక జ్ఞానం పైనుండి వచ్చినది. అందుకనే నేను ఇప్పుడు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం గురించి చెప్పడానికి ఆరంభించాను. అది జాగ్రత్తగా విందాం. మృదువైనవి అవి. మరి మూర్ఖుడు తన ఇతరులను మోసం చేస్తూ తెలివిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాడు అనుకుంటాడు, కానీ అది పిచ్చితనమని, నాశనానికి దారితీస్తుందని గ్రహించుకోలేడు. జీవితంలో మనం చేసే పనులు మంచివి లేక చెడువా అని ఎప్పటికప్పుడు తెలిసి చెప్పేది జయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పినది నిజాలే. క్రీస్తు యేసునందు మనం ఎప్పుడు విజేతలమే. మరణమైనా, హింస అయినా, మరి ఏ వేదనైనా సరే క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేవు. మనలను జయించు వారిగా దీవించగల దేవుని సేవిస్తూ భక్తితో నమ్మి మనం జీవితంలో సాగిపోవాలి. ప్రభు పలికిన అమూల్య మాటల్లో ఇతరులకు నీకంటే యోగ్యులుగా ఎంచుకోవాలని, మాటలను బట్టి, ఎదుటివారి మాటలను బట్టి ఆలోచనలను గౌరవించకపోయినా అపహాసం చేయకూడదు. గొప్పతనం గుర్తించి అభినందించాలి. మరి దేవుని హృదయం గ్రహించగలిగితే గొప్ప సత్యాలు గోచరం కాగలవు. దేవుడు మనుషులను, ప్రకృతి వనరులను మన కొరకే సృష్టించి సృష్టిని ఆధీనంలో ఉంచుకునే ఆధిపత్యం ఇస్తూ మనుషులను ప్రేమించమని ఆదేశించాడు కదా. కనుక మనం భౌతిక సంపదలను ప్రేమించి మన అవసరాలను, సంతోషాలతో పాటు మనుషులను యుక్తిగా ఉపయోగించుకోవడం తగదు. క్రీస్తు చెప్పిన మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను. సృష్టిలో మొదట వెలుకమ్మని దేవుడు పలికాడు. మన జీవితాల్లో వెలుగు, చీకటి గుప్తమై ఉంటుంది. మనం దేన్ని ఎన్నుకుంటామో అది అనుసరిస్తాము. మన జీవిత గమనాన్ని బట్టి మనం వెలుగు సంబంధులమో, చీకటి సంబంధంలో గుర్తించగలము. కొన్నిసార్లు మన తోటి వారి విచారాల్లో, చీకటి గడియల్లో ఉండగా నీలో ఉన్న వెలుగు చిన్న కొవ్వొత్తి కాంతైనా అందించి వారిని ఆనందపరిచి మన వెలుగును వాళ్ళకి, మన సాక్ష్యాన్ని మనకి ఇతరులు ప్రకటించే రీతిగా మనం ప్రతి చోట దేవా నీ సాక్షిగా ఉండి జీవించాలి. నిన్ను ప్రేమించుతూ నీ కొరకై జీవించాలి. నా ఆదర్శాలన్నీ కూడా నీకు దేవుని రాజ్యాన్ని, నీతిని ముందు వెతికేవానిగా నన్ను ప్రతిష్ఠించు ప్రభువా అని ప్రార్థించుకుంటూ మన జీవిత గణంలో ముందుకు సాగిపోదాం. ఈ దినాన్న
మరి పారబుల్స్లో ఉపమానాల్లో ఒక భాగాన్ని మనం చూసుకుంటూ మరి ప్రత్యేకంగా బుద్ధివాక్యము మనం వివరంగా వివరించాను. తర్వాత జ్ఞానవాక్యంను కొంచెం పరిచయం చేసి రేపు దాన్ని కంటిన్యూ చేస్తానండి. అది ఒక ఇంగ్లీష్ పుస్తకం ఆధారంగా నేను ఒక బుక్లో నుంచి సేకరించింది మీకు వివరిస్తుంది. అది చాలా లోతైన మర్మాలు గలది. అది ధ్యానిద్దాం. నమ్మకమైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి సందేశంలో మరి యేసు ప్రభు ఉపమానముల ధ్యానాల్ని మనం మరి నేను ఈమెయిల్ ద్వారా పొందుకున్నటువంటి నేను సైతము దేవుని పాదాల చెంత అనే శీర్షికలో మరి విలువైనటువంటి వాక్యాలను అందుకుని నేను నాకు ఇష్టమైనటువంటి ఈ భాగాన్ని మీతో పంచుకుంటున్నాను. ధనవంతుడైన మూర్ఖుడు గురించి చెప్పుకుందాం. ద రిచ్ ఫూల్. నేపథ్యం లూకా 12:13-21. ఒక వ్యక్తి తన ఆస్తి పంపకం గురించి యేసు వద్దకు వచ్చినప్పుడు యేసు లోభత్వము, గ్రీడ్ గురించి ఉండమని మరి హెచ్చరిస్తూ ఈ ఉపమానాన్ని చెప్పారు. దేవుడు ఇచ్చిన సమృద్ధి, గాడ్స్ ప్రొవిజన్. ఉపమానంలో ధనవంతుడు కష్టపడి సంపాదించినట్టు లేదా అన్యాయం చేసినట్టు బైబిల్ చెప్పడం లేదు. భూమి పండటం, ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. పంట పండటం అనేది దేవుని ఆశీర్వాదం మరియు ప్రకృతి సహకారం. మరి విషాదం ఏంటంటే ఆ ఆశీర్వాదం పెరిగినప్పుడు అతను ఆశీర్వదించిన దేవునిని మర్చిపోయాడు. కృతజ్ఞతకు బదులు స్వార్థం పెరిగింది. నా అనే రోగం, స్వార్థపూరిత ఆలోచన. తర్వాత ఈ చిన్న ఉపమానంలో అతడు నేను, నావి అని దాదాపు 11 సార్లు మూల భాషలు అనుకుంటాడు. ఈ నా ధాన్యము, నా కొట్లు, నా ఆస్తి, అతను తన సంపదను తన సొంత శక్తితో వచ్చినట్టుగా భావించాడు. మరి పరుల పట్ల నిర్లక్ష్యం. తన ధాన్యం పట్టడానికి చోటు లేనప్పుడు అతడు పేదలకు పంచాలని ఆలోచించలేదు. తర్వాత ఉన్న కొట్లను పడగొట్టి ఇంకా పెద్దవి కట్టాలనుకున్నాడు. ఇది సామాజిక బాధ్యత లేని ధనవంతుని మనస్తత్వము. ఆత్మను వంచుకోవడం, సెల్ఫ్ డిసెప్షన్. అతను ఆత్మతో ఇలా అనుకుంటాడు, నా ప్రాణమా మరి తినుము త్రాగుము సుఖించుము. పెద్ద పొరపాటు. భౌతికమైన వస్తువులతో ధాన్యము, ఆస్తి ఆత్మీయమైన ప్రాణాన్ని తృప్తిపరచలేమని అతను మర్చిపోయాడు. ఆత్మకు కావాల్సితే దేవుని వాక్యం. కానీ అతను ధాన్యంతో తృప్తి తన మనసుతో తృప్తిపరచుకోవాలనే కోరుకున్నాడు. రేపటి భ్రమ. అనేక సంవత్సరాలకు సరిపడ్డ ఆస్తి ఉందని ధీమాగా ఉన్నాడు. కానీ అతని దగ్గర నేటి రాత్రి గ్యారెంటీ లేదని గ్రహించలేదు. దేవుని తీర్పు ఎలా ఉంది? అతను ఏం మాట్లాడాడు? ప్రభువు వెర్రివాడా అన్నాడు. దేవుడు లోకం అతన్ని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని పిలిచి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం అతను మూర్ఖుడు, వెర్రివాడా అని ఫూల్ అని పిలిచాడు. మూర్ఖత్వానికి కారణం దేవుడు లేడని తన జీవితం ద్వారా నిరూపించబడిన వాడే మూర్ఖుడు. ప్రశ్న: ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగును? మరణం తర్వాత మన ఆస్తి మనతో రాదు. ముఖ్య అంశాలు: ఆస్తి మనిషికి జీవం కాదు. ఒక ఆస్తి విస్తరించడం వలన జీవమునకు మూలం కాదు. నిజమైన జీవము క్రీస్తులో ఉంది. దేవుని ఎడల ధనవంతుడు కావటం, లోక సంబంధంగా ధనవంతుడై ఉండి దేవుని దృష్టిలో పేదవానిగా ఉండటం అత్యంత ప్రమాదకరం. పరలోకంలో ఆస్తిని కూర్చుకోవడమే మరి పరలోకంలో ఆస్తిని కూర్చుకోవడమే మరి భూమి మీద కొట్లు కట్టడం కంటే పరలోకంలో ధనం కూర్చుకోవడమే శ్రేష్టము. ముఖ్యమైన రెఫరెన్స్ల జాబితా చూసుకుంటే లూకా 12:16-21, సామెతలు 11:28. తన ధనమును నమ్ముకున్నవాడు వాడైపోతాడు. కీర్తనలు 49:10. జ్ఞానులు చనిపోదురు, తమ ఆస్తి ఇతరులకు విడిచిపెట్టిపోదురు. 1 తిమోతి 9:6-10. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మత్తయి 16:26. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణంను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? ముగింపు ప్రార్థన చేసుకుంటే, ప్రభువా, ఈ లోకపు సిరి సంపదలు చూసి మా హృదయాలు కఠినం కాకుండా కాపాడు. మాకున్న దాంట్లో కృతజ్ఞత కలిగి ఉండటం, ఇతరులకు సహాయం చేయడం మాకు నేర్పించు. మరణం నిశ్చయమని, నీ తీర్పు సత్యమని గ్రహించి నీ దృష్టిలో ధనవంతులుగా ఉండేలాగా మా ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకునే ధన్యత మాకిమ్మని వేడుకుంటున్నాను. ఆమెన్. నాకు ఈ ఈమెయిల్ ద్వారా వచ్చినటువంటి చక్కని సందేశాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయండి. చక్కని సూటిగా మనం దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి చక్కని అవకాశాలు. రెండో భాగంగా ఆత్మ వరాల గురించి నేను కొంతగా పరిచయంగా చెప్పాను కదా, అదే మళ్ళీ జ్ఞాన వాక్యం గురించి చాలా స్పష్టంగా మరి ఒక భక్తుడు రాసినటువంటి ఒక పుస్తకం
ఇంగ్లీష్లో ఉండగా నేను ట్రాన్స్లేట్ చేసి ఒక బుక్ ఆత్మవరాలు రాశానండి. దానిలో నుంచి నేను పికప్ చేసి మీకు అక్కడక్కడ కొన్ని భాగాలు మీకు చెప్తున్నా. మరి ఎన్నున్నాయో చూడండి ఇక్కడ ఆత్మవరాలు మనం గమనించం కానీ ఈ ఆత్మవరాలు మరి చాలా చక్కటి లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ఆ విశ్వాసులకు ముఖ్యంగా ఆత్మలు ఎదిగే వారికి ఇది చాలా చాలా మంచి వనరులుగా అనిపిస్తాయి. ఆత్మ అభివృద్ధికి హెచ్చరిక పొందడానికి మరి ఆదరింపబడినవే పౌలు స్పష్టీకరించాడు కాబట్టి ఈ 9 వరాల్ని పౌలు సందేశాల్లో ఎంత జ్ఞానంతో చెప్పాడో మనం అది గ్రహించుకోవడం చాలా అవసరం. అదేం చెప్పారంటే చూడండి 9 చెప్తాను చూడండి. 3 సెట్లు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, ఆత్మీయ ప్రత్యక్షత అదొక సెట్ అండి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము ఫస్ట్ సెట్. రెండో సెట్ ఏమో స్వస్థపరచు వరము, అద్భుతములు చేయు శక్తి, ప్రవచనము. ఈ 3 ఆత్మలు శక్తి వరాలు. ఈ మూడో సెట్ చివరిది ఆత్మల వివేచన, నానావిధ భాషల వరము, భాషలకు అర్థం చెప్పే వరము. ఆ స్టేజ్కి మనం ఎవరూ రావటం లేదండి. కానీ మనం ప్రభు కోరుకుంది మూడో స్టేజ్ కూడా ఆత్మవరాలు, ఆత్మ వివేచన, భాషలకు అర్థం చెప్పడం. ఆ భాషలు ఇవి మనకు అనవసరం అనుకుంటాం కానీ దేవుని యొక్క డీప్ ప్రత్యక్షతలో మరి పౌలు కోరుకున్నది ఈ 9 వరాలు. ఎంత జ్ఞానంగా రాశారో మనం అది తెలుసుకోవడం చాలా అవసరం. ఫస్ట్ది బుద్ధివాక్యము. ఈ దినాన బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం, విశ్వాసం గురించి చెప్పుకుందాం. తర్వాత భాగం నేను మళ్ళీ రేపు చెప్తాను. బుద్ధివాక్యంలో మానవ ఊహలకు అతీతంగా మరి అసాధ్యమైన రీతిలో మనసుకు అందని, చెవులు వినబడనవి, కళ్ళు చూడని విషయాలు గ్రహించే వివేకం దేవుడు అందించేటువంటి వరమే. దైవ జ్ఞానంతో దైవ చిత్తాన్ని అసాధారణ భావాలతో తెలిపేదే బుద్ధివాక్యము. దైవికంగా దేవుని నుండి సంఘానికి, విశ్వాసికి పరిశుద్ధాత్మ ద్వారా అందించబడుతుంది. బుద్ధివాక్యము వాస్తవంలో కాక భవిష్యత్తులో జరగబోయే అనుభవాలను తెలియచేస్తుంది. ఈ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను అని చెప్పి అక్కడే చెప్పాడు. 1 కొరింథీ 2:7 పౌలు జగత్ పునాదికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. కృపావరంలో శ్రేష్టమైనది వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అసలు మనం ఆసక్తి ఉందా? అపేక్షిస్తున్నామా? 1 కొరింథీ 12:31. మనం ఏదో పైపైన వాక్యం కీర్తనలు చదివేసి, సామెతలు చదివేసి, మనం బైబిల్ చదివేసాం అనుకుంటున్నాం కానీ ఎంత పౌలు సందేశాలు ఎంత లోతైనవండి మీరు గమనించుకుందాం. అపోస్తలుల మరి వివరాల్లో పాత నిబంధనల ప్రవక్తల్లో ఈ బుద్ధివాక్యం యొక్క ప్రత్యక్షత నోవాహు, యెహెజ్కేలు, దానియేలు, దావీదు, యోవేలు, యెషయా వీళ్ళందరికీ కూడా ఆత్మీయ వరాలు కలిగి అది నేటి తరానికి నిజంగా స్ఫూర్తినిస్తాం. మనకు అందరికీ చాలా మరి మనోనేత్రాలు తెరవబడి స్ఫూర్తినిస్తున్నాయి. నిన్న నేడు ఒకే రీతిగా ఉండేవాడు కదా. తరతరాలకు ఇదే వాక్యం అంటే మనకి. ఒకటి నోవాహు జీవితంలో బుద్ధివాక్యం ఎలా పనిచేస్తుందో చూద్దాం. నోవాహు దేవుడు రాబో ప్రళయం గురించి హెచ్చరించి అందరిని హెచ్చరించుదామన్నాడు. ఆదికాండం 6:12-13 చెడుగా జీవించే వారిని గురించి చాలా బాధపడ్డాడు దేవుడు. సర్వనాశనం చేయాలని తలంచాడు. నోవాహు దేవుని మాటలన్నీ అక్షరాలా నమ్మాడు. అది నమ్మకంగా జరిగింది. 120 సంవత్సరాల తర్వాత ఈ బుద్ధివాక్యానికి నెరవేర్పుగా జీవం వచ్చింది. రెండోది దానియేలు వాళ్ళ బుద్ధివాక్యం ఎలా ఉందంటే దేవుడు దానియేలును ప్రార్థనాత్మ దైవభక్తిని బట్టి ఎన్నో దర్శనాలు దేవుడు చూపించాడు. పర్షియా, గ్రీకు, రోమన్ రాజ్యాల స్థితిని కూడా తెలిపాడు. అనేక జంతువుల దర్శనములు చూశాడు. ఆ దర్శనాలన్నీ విపరీతంగా వివరించగల ప్రతిభను కూడా, ఆ విజ్ఞానం కూడా దేవుని ద్వారా పొంది బహు ప్రియమైన బిడ్డగా దానియేలు రూపొందాడు. మూడోది యెహెజ్కేలు జీవితంలో బుద్ధివాక్యం. దైవ ఆత్మ ద్వారా కొత్త అనుభవాలకు, దర్శనాలకు కొనుకోబడ్డాడు. ఆత్మీయ విషయాలు వివరించాడు. మరి 37, 39 అధ్యాయాల్లో రక్షణ దిశ నుంచి సైన్యం వస్తుంది. గోడలు లేని గ్రామము, మరి క్రూర జంతువుల గురించి, శత్రువుల గురించి, ఆత్మ నింపుదల, ఎముకలలో గల శబ్దం రావడం, ఈ అనుభవాలు, చీలమండల నుంచి నీరు నింపుట, ఇవన్నీ కూడా సమృద్ధి గల ఆత్మీయ వర్షం గురించి, రాబో దినాల్లో జరుగు సంఘటనలు నిగూఢంగా మర్మంగా వివరించి రాశాడు. దావీదు గురించి చూద్దాం. బుద్ధివాక్యం ఎలా పనిచేసిందో. గొప్ప రాజైనను
గొప్ప కీర్తనలు రాశాడు. కాపురగా దేవుడు మరి కృపా క్షేమాలు వెన్నంటి వస్తాయన్నాడు. మెస్సియా రాకను గురించి, మరణం గురించి, అన్ని జనుల రక్షణ గురించి 22 అధ్యాయాల్లో 2వ అధ్యాయంలో వివరించాడు. బుద్ధివాక్యం అనే పదము మరి సమృద్ధిగా గలవాడు. భవిష్యత్తు గురించి చాలా వచనాలు వివరించాడు. యోవేలు కూడా చిన్న ప్రవక్త అయినా ఎంత మంచి మాటలు రాశాడు. చిన్న ప్రవక్త అయినా సరే అంచెదినాల్లో అద్భుతాల వివరణ అద్భుతంగా తెలిపాడు. పరిశుద్ధాత్మ గురుమురింపు, రాకడ సూచనలు నెరవేర్పు నేడు మన వినికిడిలో నెరవేర్చుట చూస్తాం. అపోస్తల కార్యంలో మరి వృద్ధులు, యవనస్తులు, పసివారు కూడా కలుగు దర్శనాలు, అన్ని సూచక్రియలు, మహత్యాలు ఆత్మ ద్వారా సంభవిస్తాయని మరి స్పష్టంగా రాశాడు. రాకడ 900 సంవత్సరాల తర్వాత రాకడ వస్తుందని కూడా, ఆ రాకడలో జాగ్రత్త పడాలని హెచ్చరించాడు కూడా యోవేలు, యెషయా. ఈ ప్రవక్త తెలిపిన వివరాలు అద్భుతమైనవి. క్రీస్తు మరి నామాల గురించి వివరించాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని చెప్పి ఎంతో చక్కగా 5 మాటలు కూడా వర్ణించాడు. క్రీస్తు మరణాన్ని గురించి సవివరంగా వివరించాడు. మెస్సియా స్వభావాన్ని వర్ణించాడు. ఆయన పొందిన దెబ్బలచే స్వస్థత కలుగునని యెషయా సూటిగా చెప్పాడు. స్వస్థత పొందుతూ ధన్యతకి ఇదే పునాది వాక్యము. కొత్త నిబంధనలో కూడా బుద్ధివాక్యం ఉందండి. క్రీస్తు సందేశాల్లో యెరూషలేము దేవాలయము పడగొట్టబడుతుందని స్పష్టంగా తెలిపాడు. కొన్ని రాకడ గుర్తులు కూడా జరుగుతున్నాయి, కొన్ని జరగబోతున్నాయి చెప్పాడు. పౌలు పేతురు రాసిన పత్రికలో చాలా విలువైన సంగతులు రాబో రాకడ గురించి తెలిపాడు. రాబో సంఘటనల గురించి హెచ్చరించాడు. అపోస్తల కార్యము 23:11. ధైర్యంగా ఉండుము, యెరూషలేములో ధైర్యంగా సాక్ష్యం ఇచ్చుటలో, రోమాల్లో సాక్ష్యం ఇవ్వాలని తెలిపారు. ఇది బుద్ధివాక్యం అనే ఆత్మవరమే. యోసేపు జీవితంలో కళల ద్వారా అతని సంపూర్ణ జీవితాన్ని తెలిపి మరి గొప్ప నాయకుడు కాగలడని బాల్యంలోనే చూపించారు. కళల ద్వారా యోసేపుకి ముందే చూపించాడు. సోదరులంతా అంటే నమస్కరించగలరని అని అది సంపూర్ణంగా నెరవేరింది. ప్రకటన గ్రంథంలో ఆ ఆత్మవశుడై భవిష్యత్తులో 2వ రాకడలో మహిమలో క్రీస్తు రాకడ గురించి వివరాలు ఎన్నో ఎవరు గ్రహింపలేని మర్మాలతో ప్రపంచము నమ్మి ఎదురు చూస్తున్న నిరీక్షణ గల బుద్ధివాక్యము అనే వరంతో పరవశుడై యోహాను రచనలు గొప్ప ఆత్మీయ వరప్రసాదమే. 7 ఆత్మలు 7 దీపాల మధ్య సంచరించు గొప్ప దేవుని మునికి బయలుపరచుటకు మహాశక్తి ఏమాత్రము చాలదు. దేవుని ప్రత్యక్షతతో కూడిన గొప్ప వరమే. పౌలు మధ్యాకాశంలో కొనుగోబడిన అనుభవాలన్నీ రాశాడు. నేడెందరో భక్తుల దర్శనాల ద్వారా విలువైన సత్యాలు బోధిస్తూ క్రైస్తవేతరులు అనేకులు ప్రభువు చెంత చేరుటకు గమనార్హంగా గమనిస్తాం. ప్రవచించువాడు సంఘంలో క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. అది హెచ్చరిక, ఆదరణ ఇస్తాడు. 1 కొరింథీ 14:3లో బుద్ధివాక్యంలో స్పష్టంగా భవిష్యత్తు విషయంలో చూచి వివరించగల జ్ఞానము చాలా గొప్పది. నేటి విశ్వాసుల్లో ఫుల్ గాస్పెల్ చర్చివారు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, పెంతెకోస్తు సంఘాల్లో అన్య భాషల అనుభవాలు, ప్రవచనాలు, అర్థం చెప్పుట, స్వస్థ వరాలతో సూచక్రియలు, అద్భుతాలు చూస్తున్నాం. ఈ బుద్ధివాక్యము సంఘం అభివృద్ధికి మూలము, ప్రయోజనకరము. రెండవదిగా జ్ఞానవాక్యము ఆత్మీయ ప్రత్యక్షత గలది. అది మానవ జ్ఞానంలో సత్యాన్ని బట్టి, వాస్తవాన్ని బట్టి నిలుస్తుంది. ఈ జ్ఞానము ఒక వరం. గత అనుభవాల్లో సంఘటనలు జరుగుతున్నవి గ్రహించి చెప్పగలుగు జ్ఞానవాక్యము. పాత నిబంధనలో ప్రవక్తల పట్ల నెరవేరిన జ్ఞానవాక్య వివరణము. ఏలియా తర్వాత మరి ఆత్మీయ వరాల ప్రత్యక్షత ఎలీషా, ఆ తర్వాత సమూయేలు జీవితంలో జ్ఞానాత్మ, పేతురు కొర్నేలి జీవితంలో జ్ఞానాత్మ, మరి ఆత్మల వివేచన వరము, మరి సీమోను, ఇవన్నీ కూడా అనుభవాలన్నీ కూడా రేపు దినాన్న మళ్ళీ పరిశుద్ధాత్మ వరాల్లో 2వ శాఖ విశ్వాసము, స్వస్థపరచుట, ఆత్మ అద్భుతం చేసే శక్తి గురించి మనం తెలుసుకుందాం. మరి ఎక్కువగా చెప్తే మనం అర్థం చేసుకోలేమని బుద్ధివాక్యం గురించి పదే పదే ధ్యానిస్తూ జ్ఞానవాక్యంలో కొద్దాం. జ్ఞానవాక్యంలో భక్తులు ఇప్పుడు చెప్పిన పరిచయాన్ని బట్టి వాళ్ళకి జ్ఞానవాక్యం ఎలా పనిచేసిందో మన పట్ల కూడా ప్రభు చిత్తంలో జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము పనిచేసే రీతిగా ప్రార్థించుకొని లోతైన ఆత్మీయ అర్థాలని మనం గ్రహించుకొని మరి ప్రభు యొక్క భక్తితో మరి పౌలు జ్ఞానంతో మర్మయుక్తమైనటువంటి ఈ భావాల్ని మనం అర్థం చేసుకోవడానికి మరి పదే పదే ధ్యానిస్తూ అది తరచుగా ఆ తలంపులన్నీ కూడా ఆకలింపు చేసుకొని మన నిత్యత్వానికి మనం నేర్చుకుని ఇతరులకు బోధించే రీతిగా జ్ఞానం పొందుటకు ప్రభు మనకి కృప అనుగ్రహించుగాక. మనం లోతైన
మర్మంతో కూడినటువంటి ఈ వాక్యాల్ని ధ్యానిద్దాం. హృదయపూర్తిగా స్వీకరించి ధ్యానించటానికి ప్రభు మీకు ఆత్మీయ నేత్రాలు తెరుచుగాక. ప్రభు కృప మనందరితో ఉండుగాక. ఆమేన్.